సో ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఉందో లొకేషన్స్. ఆ కొండలు కావచ్చు, అన్నీ కూడా చూస్తున్నారు కదా. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈరోజు అయితే మంచి వీడియోతో మేము మీ ముందు రాబోతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి నా యొక్క ఛానల్ని. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు మాత్రం లైక్ అండ్ షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మీ ముందు రాబోతున్నాం. అన్నయ్య అయితే నరుకుతున్నాడు, చూద్దాం ఇక్కడ తేనె ఎంత ఉందో మరి చూడాలి. అన్నయ్య అయితే చాలా కష్టపడుతున్నాడు. మరి మన సబ్స్క్రైబర్ కోసం మనం ఎంత కష్టపడుతున్నామో ఇక వీడియోలో చూపిద్దాం. అలాగే మరి ఒక అన్నయ్య కష్టానికి ఫలితం కూడా రావాలి, చూద్దాం. అన్నయ్య అయితే చాలా హుషారుగా నరుకుతూ ఉన్నాడు అనమాట. చూడండి ఎంత అద్భుతం కదా. నేను అన్నయ్య అక్కడ తేనె, నేను అలాగే తమ్ముడు అలాగే అన్నయ్య అనమాట, ముగ్గురం అయితే కొండకు రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత అంటే అన్నయ్య మొత్తం నూనె అయిపోయింది. ఇంకా ప్లాటింగ్ నాకు చేతులు అనేది మొత్తం ప్లాట్గా నూనె అయిపోవడం వల్ల నేను నరకలేను అనేసి అంటేనే తమ్ముడు అయితే స్టార్ట్ చేసాడు అనమాట. సో దాని తర్వాత అయితే అన్నయ్య మళ్ళీ తేనె తీయడం అయితే జరుగుతుందనమాట. చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట. మాకు ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా ఈ యొక్క కష్టాలు అనేవి చాలా ఇబ్బందిగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇంకో చెట్లు కట్టి ఇప్పుడు మనకి పుట్టగడద అయితే చాలా ఈజీగా వస్తుంది, కానీ చెట్టుగడద అయితే చాలా కష్టపడాలన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది. కొన్ని చెట్లు అయితే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇటువంటి వెల్మ చెట్లు ఉండే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. చూడండి మరి ఈ యొక్క బ్రదర్ అయితే చాలా చక్కగా తీస్తున్నాడు. మరి ఈ యొక్క బ్రదరే ఈ యొక్క తేనెను అయితే చూడడం జరిగింది. అలానే ఈ యొక్క బ్రదర్ని తీసుకొచ్చాం అనమాట. ఎంతో ఓపికతో ఎంతో సహనంతో ఈ యొక్క అన్నయ్య తీస్తున్నాడు. చూడండి చూడండి ఒక తేనె అయితే ఎంత నేచర్గా ఉంది కదా. అదిగో అక్కడ లోపల కనిపిస్తున్నాయి కదా, వైట్ వైట్ కనిపిస్తున్నాయి, అవే పురుగులు అనమాట. ఆ యొక్క పురుగును బట్టి అవే వీగలుగా మళ్ళీ తయారవ్వడం జరుగుతుంది అనమాట. సో చూడండి ఎంత చక్కగా ఉందో కదా. సమాప్తం అయిపోయింది. లేదంటే నేను ఉన్నదని మరి నేను అర్థమవుతుంది ఉన్నట్టున్నదిరా కొద్దిగా తప్పలు. ఇది తిన్నా మళ్ళీ నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. ఇప్పుడు మళ్ళీ కిందకి దిగిపోవాలి అవుటకి. అలా మోసి కొద్ది కింద నుంచి తీసుకెళ్దాం. అర్థం కాలేదు ఇది. ఇప్పుడు కూడా అవ్వట్లేదా? ఈ రెండు పక్క ఇరికిపోయినది ఇది. అట్లనే తప్పు కాదు, బాగానే ఉంది. చిన్న ఆకు తీరతాను, అక్కడ పెడతాను. అల్ల
చాలా కష్టంగా ఉంది తేనె తీయడానికైతే. చూస్తున్నారు కదా! చెట్టు అనేది అయితే మరి అడుగున లోతైతే ఉండడం జరిగింది. అక్కడైతే చెయ్యి అనేది మన అన్నయ్యకైతే అవ్వటం లేదనమాట. చాలా కష్టమైన పని. ఇది మా యొక్క సబ్స్క్రైబర్ కోసం అనేది తీయడం జరుగుతుంది. చాలా కష్టంతో కూడిన పని. ఆ యొక్క తేనెటీగలు కూడా మరి చాలా గట్టిగా కుట్టడం జరుగుతూ ఉంటది. సహజంగా ఇటువంటి తేనెలు మా అడవిల్లోనే ఎక్కువగా దొరుకుతాయన్నమాట. ఇవి ఎటువంటి కల్తీ లేకుండా మరి స్వచ్ఛమైన తేనె అనేసే చెప్పొచ్చు డెఫినెట్‌లీగా. ఎందుకంటే మేము ఎక్కడి నుంచైతే తీసామో అక్కడి నుంచి మాత్రమే తీసింది మేము బయట తీసుకొచ్చి అమ్ముతాం తప్ప అక్కడ వేరే కెమికల్స్ అనేవి అయితే ఏవి కలపడం జరగదు. చూస్తున్నారు కదా! మేము ఇప్పుడు ఎలా అయితే తీస్తున్నామో ఆ యొక్క తేనెను మేము అలానే తీసుకొచ్చి మేము అమ్మడం గాని, లేకపోతే మేము తినడం గాని జరుగుతుంది. మేము ఎప్పుడైనా గానీ ఇలానే ఉంటుంది మా దగ్గర. స్వచ్ఛమైన తేనెలు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే డెఫినెట్‌లీగా నేనైతే మీకు పంపించడం జరుగుతుంది. అది నా యొక్క సబ్స్క్రైబర్స్ అడిగితే మాత్రం నేనైతే ఫ్రీగా చేసి పెట్టగలుగుతాను. చూడండి ఎంత కష్టమైన పనో కదా! చెట్లు కాడ ఉంటాయి, పుట్టలు కాడ ఉంటాయి. ఎనీవే కొండలు అంటే మా యొక్క ప్రాంతంలో చాలా ఎక్కువగానే దొరుకుతాయనేసి చెప్పవచ్చు.